రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ 4th-5th డిసెంబర్లో ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్లో భాగంగానే ఇండియా విజిట్ చేశారు కదా. అసలు ఏం డీల్స్ జరిగాయి, అలానే ఏం అగ్రిమెంట్స్ వీళ్ళు చేసుకున్నారు అండ్ ఎంఓయూస్ ఏం సైన్ చేశారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఎలాంటి సమ్మిట్స్లోనే డిఫెన్స్, ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అలానే కల్చరల్ టైస్ గురించి కొన్ని అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఇలాంటి సమ్మిట్స్ కూడా ఇయర్లీ వన్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ సమ్మిట్కి ఎక్కువ ఎందుకు వైరల్ అయ్యిందంటే, ఫస్ట్ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత చాలా కంట్రీస్ పుటిన్ వస్తే అరెస్ట్ చేస్తామని చెప్తూనే ఉన్నారు. అండ్ ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటే టారిఫ్స్ వేస్తామని ప్రెజర్ చేస్తూనే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ విజిట్ మొత్తం వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. పుటిన్ ఇండియాకి రాగానే మోడీ స్వయంగా వెళ్ళి ఆయన అయితే రిసీవ్ చేసుకున్నారు. చెప్పాలంటే పుటిన్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. తన తిండి అలానే వాటర్ అలానే తన వెహికల్స్ అవన్నీ కూడా రష్యా నుంచి తెచ్చుకుంటారు, అది ఎక్కడికి వెళ్ళినా సరే. అలాంటిది పుటిన్, మోడీ ఇద్దరు కూడా ఒక వైట్ ఫార్చునర్ కార్లో వెళ్ళారు. యాక్చువల్గా ఇది జపాన్ మేడ్, ఇండియన్ మేడ్ కార్. సో వెస్ట్ యూరోపియన్ కంట్రీస్కి ఇది ఒక డిప్లొమాటిక్ మెసేజ్ని ఇస్తుంది. ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటిగా కలవాలని దీన్ని ఇండికేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ డే రాష్ట్రపతి భవన్లో గార్డ్ ఆఫ్ ఆనర్ అయితే ఆయనకి ఇచ్చారు. ఇక్కడ పుటిన్ కార్ దిగగానే ఒక సోల్జర్కి సైల్యూట్ చేశారు. ఆయన షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన సోల్జర్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. మేబీ ఆయన కూడా ఒక సోల్జర్ అండ్ సీక్రెట్ ఏజెంట్గా పనిచేశారు. ఆయన మిలిటరీ వాళ్ళకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్స్ అనేవి స్టార్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే రష్యా ఇండియాకి కంటిన్యూస్గా ఆయిల్ ప్రొవైడ్ చేస్తారని అగ్రిమెంట్ చేసుకుంది. యాక్చువల్గా పుతిన్ మాట్లాడుతూ ఏం చెప్పారంటే, యుఎస్ న్యూక్లియర్ ఫ్యూయల్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా, సో ఇండియా చేసుకుంటే దాంట్లో తప్పేముంది, ఒకరికొకరు న్యాయమా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. పుటిన్ ఇండియాకి వస్తున్నారంటే అందరూ ఏమనుకున్నారంటే SU-57 అలానే S-500 మిసైల్ గురించి ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటారనేసి అనుకున్నారు. బట్ అలాంటి అగ్రిమెంట్ అయితే ఏం జరగలేదని చెప్పారు. పుటిన్ మాట్లాడుతూ ఏమన్నారంటే దీని గురించి డిస్కషన్ అనేది జరుగుతుందని చెప్పారు. సో అగ్రిమెంట్ అయితే అవ్వలేదు. మేబీ అది సీక్రెట్గా ఉందో లేదో కూడా తెలీదు. మేబీ ఇండియా రష్యాతో ఏదైతే ట్రేడ్ చేస్తుందో అది 5 బిలియన్స్లో ఉంటే రష్యా నుంచి తెప్పించుకునే మాత్రం 60 బిలియన్స్ వరకు ఉన్నదంట. సో ఇది పెంచడానికి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ట్రేడ్ డీల్ అనేది జరిగింది. అదేంటంటే 60 బిలియన్స్ ఉన్నది కాస్త 100 బిలియన్స్ వరకు కూడా చేయాలి. అది కూడా 2030 లోపు ఇదంతా జరగాలనేసి వీళ్ళిద్దరి మధ్య సైన్ చేసుకున్నారంట. సో దాన్ని బట్టి ఈ ట్రేడ్ అనేది కూడా పెరుగుతుంది. రష్యా అండ్ ఇండియా ఉగ్రవాదం ఏదైతే ఉందో దాన్ని కంబైన్డ్గా అరికట్టాలనేసి అయితే అగ్రిమెంట్ చేసుకున్నాయి. యాక్చువల్గా ఇండియాలో జరిగిన పహల్గామ్ అటాక్ కానీ అలానే రష్యాలో క్రాస్ సిటీ జరిగిన రెండు కూడా ఉగ్రవాదుల అటాక్కే కదా. సో దీన్ని బేస్ చేసుకుని ఆ ఉగ్రవాదాన్ని అయితే అరికట్టాలని సో వీళ్ళిద్దరూ కూడా కంబైన్డ్గా వర్క్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే రష్యా, ఇండియా కూడా ఏమన్నారంటే మల్టీపోలార్ విజన్ అనేది ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా మనం ఒక దేశం మాట మీదే నిలబడకూడదు. డిఫరెంట్ దేశాలు వాళ్ళ ఒపీనియన్స్ అయితే కూడా చెప్పాలి. సో మనం ఎప్పుడూ కూడా మల్టీపోలార్ విజన్ ఉండడానికే ప్రయత్నించాలని. నెక్స్ట్ రష్యాతో ఇండియా ఒక రష్యన్ రెడీ వర్క్ ఫోర్స్ అనే అగ్రిమెంట్ కూడా చేసుకుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యుక్రెయిన్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా రష్యాలో ఉండే లేబర్ అంతా వార్లో పాల్గొని చనిపోవడం కానీ లేదంటే కనుక వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం కానీ జరిగింది. సో అక్కడైతే చాలామంది లేబర్ అనేది అవసరం ఉన్నారు అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికైతే 5 lakhs అర్జెంటుగా ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి. సో దాన్ని క్యాచ్ చేసుకున్న ఇండియా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో ఇండియన్స్ వాళ్ళందరినీ కూడా రష్యా పంపించడానికైతే ఈ అగ్రిమెంట్ అయితే చేసుకుంది. దీనికి సంబంధించి అంటే కన్స్ట్రక్షన్, టెక్స్టైల్, అగ్రికల్చర్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ కంబాటింగ్ ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ అగ్రిమెంట్ అనే దీన్ని అంటారు. రష్యన్ లాంగ్వేజ్ నేర్పిస్తారు, అలానే రష్యన్లో ఏమీ జరగకుండా కూడా హామీ అయితే ఇస్తారు. సో వీళ్ళైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేయచ్చు అంతే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన కంట్రీలో ఎక్కువ కూడా సౌదీ, దుబాయ్ అలా వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి రష్యా అనేది ఒక పెద్ద ఆప్షన్. యుక్రెయిన్ వార్ వల్ల యుఎస్ అలానే యూరోపియన్ కంట్రీస్ అవన్నీ కూడా రష్యా మీద శాంక్షన్స్ అయితే వేసింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్విప్మెంట్ సప్లై చేయడం కానీ లేదంటే డిఫెన్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ అలానే స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా రష్యానే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎక్కువ శాంక్షన్ చేయడం వల్ల ఏమైందంటే ఇదంతా వీలు కావట్లేదు. సో రష్యా ఏం చేసిందంటే ఇప్పుడు దీన్ని ఇండియాలోనే తయారు చేసి దీని థర్డ్ కంట్రీస్ ఒక MOU అయితే సైన్ చేసుకున్నారు. సో దట్ పేమెంట్స్ అనేవి ఈజీ అవుతాయి. అలానే రష్యన్ వెపనింగ్ మార్కెట్లో చాలా నిలబడుతుంది. ఇండియాకి కూడా టెక్నాలజీ అనేది వస్తుంది, అలానే ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చే డబ్బులు కూడా వస్తాయి అండ్ అలానే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అంటే రష్యాలో ఇండియన్ నేషనల్కి సంబంధించి ఒక ఫార్మా కంపెనీ అయితే కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అదే కలుగా ఫార్మా ఫ్యాక్టరీ. సో దాంట్లో ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఫార్ములాస్ అన్ని యూజ్ చేసుకుని
అండ్ అలానే వాళ్ళ టెక్నాలజీ రీసెర్చ్ అంతా కూడా యూజ్ చేసుకొని క్యాన్సర్కి సంబంధించిన మందులు కూడా కనిపెడతారు. అండ్ అలానే హై అండ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కనిపెట్టి వేరే ఇతర దేశాలకు అమ్మడానికి ఒక ఎంఓయూ కూడా సైన్ చేసుకున్నారు. సో దట్ దీన్ని ఫ్యూచర్లో యూరప్ అనేది రీప్లేస్ చేయొచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ టెక్స్టైల్ బిజినెస్ గురించి కూడా ఒక ఎంఓయూ సైన్ అయింది. యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర టెక్స్టైల్స్కి సంబంధించిన లేబర్ ఉన్నారు, కాకపోతే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడా లేవు. కాకపోతే రష్యా ఎక్కువ ఫ్యూయల్ అనేది సప్లై చేస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర దాని నుంచి తయారయ్యే పాలిమర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దాన్ని యూజ్ చేసుకుని మనమైతే క్లాత్స్ ప్రిపేర్ చేయొచ్చు. సో వాళ్ళ రా మెటీరియల్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇక్కడైతే టెక్స్టైల్ బిజినెస్ అనేది వీళ్ళు చేసి దాన్ని అంతా కూడా ఇతర దేశాలకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఫ్యూచర్లో ఇండియా రష్యా కలిసి బంగ్లాదేశ్ వియత్నాంని కూడా రీప్లేస్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూక్లియర్ రెవల్యూషన్. కొండకొలం ప్రాజెక్ట్ తమిళనాడులో కూడా ఉంది కదా, అలానే ఒక 4 యూనిట్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు రష్యా ఇండియాలో ఇంకో సెకండ్ సైట్ కోసం వెయిట్ చేస్తుంది. సో దట్ దాంట్లో ఒక న్యూక్లియర్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పవర్ షార్టేజ్ అనేది కూడా తగ్గించే అవకాశం ఉంది. నెక్స్ట్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. పుతిన్ మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ మాడ్యులర్స్ అనేవి అవేమీ పెద్దవేమీ కాదు, చాలా చిన్న ఫ్యాక్టరీస్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. సో ఎక్కడైనా కూడా దీన్ని అసెంబుల్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని వాటర్ అలానే ఓషన్స్లో కూడా దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. అక్కడ పవర్ సప్లై కావాలన్నా ఇలాంటి మాడ్యులర్ రియాక్టర్స్తో యూజ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఆర్టీ ఛానల్ ఎంట్రీ. ఇది ఒక రష్యన్ గవర్నమెంట్ ఛానల్, ఇండియాలో కూడా బ్రాడ్కాస్ట్ చేయడానికి చూస్తున్నారు. సో దట్ రష్యా గురించి ఇండియాలో అవగాహన వస్తుంది అనేసి ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ అనేవి ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోతున్నారు. దీని గురించి కూడా ఎంఓయూస్ అనేది సైన్ చేసుకున్నారు. పుతిన్ మాట్లాడుతూ ఏమన్నారంటే ఇండియా యురేషియాతో ఒక ఎఫ్డిఐ రీల్ అనేది చేసుకుందని చెప్పారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యురేషియా అంటే ఒక 5 కంట్రీస్ అనేవి దీంట్లోకి వస్తాయి. అవి బెలారస్, కజకిస్తాన్, అర్మేనియా, కిర్గిస్తాన్. సో ఈ 5 కంట్రీస్కి కూడా మన గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఏ ట్యాక్స్ లేకుండా మనం సెండ్ చేయొచ్చు. దీని గురించి కూడా ఒక ఎంఓయూ అనేది సైన్ చేసుకున్నారు. రష్యా నుంచి ఇండియాకి మన కంటైనర్స్ వెళ్ళాలన్నా అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఏదైతే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఉందో అది ఇర్మానియా నుంచి ఇర్మానియా త్రూ రావాల్సి ఉంది, సియూస్ ఛానల్, రెడ్ సీ ద్వారా. సో ఏవైతే 3 మిలియన్ కార్గోస్ ఉన్నాయో అవన్నీ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. అండ్ అలానే చాలా డేస్ కూడా తీసుకుంటుంది. సో దాన్ని తగ్గించడం కోసం చెన్నై వ్లాడివాస్కో ఐస్బర్గ్ కరుగుతుంది కదా, సో దాని నుంచి కొత్త కనెక్టివిటీ అనేది వీళ్ళైతే ఎంఓయూ సైన్ చేసుకున్నారు. సో ఒక కొత్త కనెక్టివిటీ అనేది కూడా పెడతారు. సో దానివల్ల ఏంటంటే 40% వరకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ అలానే శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఈజీ అవుతుంది. సో ఏంటంటే చెన్నైకి ఇండియా మధ్య డైరెక్ట్ కనెక్టివిటీ అనేది వీళ్ళు ఈ సీ త్రూ కొత్తగా ట్రై చేస్తున్నారనమాట. దాని గురించి కూడా ఎంఓయూ సైన్ చేసుకున్నారు. ఫ్యూచర్లో దీని గురించి కూడా అప్డేట్ ఇది ఫుల్ ఎంఓయూస్ ఇండియాకి రష్యాకి మధ్య జరిగినవి. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిందో పుతిన్కి మన కల్చరల్ డిప్లొమసీని ఇండికేట్ చేస్తూ కూడా ఒక విందు ఏర్పాటు చేశారు. అండ్ అలానే దాంట్లో ఫుల్ వెజ్కి సంబంధించినవన్నీ కూడా పెట్టారంట. నెక్స్ట్ మోడీ మాట్లాడుతూ ఏమన్నారంటే ఇండియా ఎప్పుడూ కూడా యుక్రెయిన్కో లేదంటే రష్యాకో సపోర్ట్ ఉండడం కాదు, ఏదైతే కంట్రీస్ పీస్ ఉంటుందో దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారని కూడా చెప్పారు. దాన్ని ఇండికేట్ చేస్తూనే పుతిన్కి ఒక రష్యన్ ట్రాన్స్లేటెడ్ భగవద్గీతని గిఫ్ట్ చేశారు. సో ఈ సమ్మిట్ ఇలా ముగిసింది. సో అన్ని పాయింట్స్ నేను క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్